రాజ్యాంగ హోదా కలిగిన పదవిలో ఉంటూ గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. విజయనగరంలో నిర్వహించిన క్షత్రియ పరిషత్ సత్కార సభలో ఆయన పాల్గొన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని తీవ్రంగా దోచుకున్నారని, తన భూమి భవనాన్ని కూడా అమ్మేయాలనుకున్నారని వ్యాఖ్యానించారు. పదవి శాశ్వతం కాదని, ప్రజల మన్ననలను నిజాయితీగా సంపాదించుకోవడమే రాజకీయ నేతల లక్ష్యమని పేర్కొన్నారు. ఇక ఈ వ్యాఖ్యలు వైసీపీని ఉద్దేశించి చేసినవిగా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఆ కానుకలు వారికి అందించాలని ఇప్పుడు 800 ఎకరాలు నేను నింపుంటే నేను మరింత ధనవంతుడైపోయి ఉంటాను. నా భూమి ఎక్కడ ఉందని తెలుసుకోవడానికి ఆ సర్వే నంబర్స్ కోసం తెగ ప్రయత్నం చేశాను. మా పైన కోర్టు కేసు కూడా నడిచింది ఆ నంబర్స్. కానీ ప్రతిరోజు మాకు ఒక బెదిరింపు, మీకు అరెస్ట్ చేసేస్తాం, పారిపోండి పారిపోండి, మీకు అరెస్ట్ చేసేస్తాం. అయ్యా, అరెస్ట్ చేయడం మేము భయపడేది లేదు. భయపడే వాడి మీ దగ్గర అన్నునే ఉన్నాయి. మేము ఎక్కడ వెళ్ళినా, ఏ అవకాశం వచ్చినా మేము ఊరు కూడా మారలేదు. మేము అద్దీంట్లో కూడా ఉన్నాము. మా సొంత ఇల్లు 50 సంవత్సరాల పైన అక్కడే ఉన్నాము. ఏ అసైన్మెంట్ ఇస్తే వెళ్ళాం, ప్రజల ఇంటికి